నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఆషామాషి కాదు. నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద 3,47,254 ఇళ్ళు, 6,250 కోట్లు, 5 లక్షలకి పైన అగ్రిమెంట్ చేయకుండా చేసేదానికి లేదు. ఇంత బరితెగింపు బహిరంగంగా డిపార్ట్మెంట్. అసలు ఎండి ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడున్న ఎండి జేఎండికి ఉన్నాడు వైసీపీ టైంలో, చక్రం తిప్పావు. ఆయనే మళ్ళీ ఇప్పుడు ఎండి. ఏం చేస్తున్నావయ్యా? ఎందుకు బుక్ చేయలే? మళ్ళీ ఎందుకు పేమెంట్లు చేశావు? బోయిళ్ళ జనార్దన్ రెడ్డి కంపెనీకి 122, 125 ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా యాడ్ అవుతా ఉంది. ప్రతిరోజు 60 లక్షలు, 50 లక్షలు. ఏం చేస్తున్నావు ఎండిగా? దేనికి నువ్వు? అంత లెక్కలేదా నీకు? పేదవాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదా నీకు? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇవన్నీ మేము మాట్లాడేది కడుపు మంటతో ఆ పేదోళ్ళ బిడ్డల మొఖాలు చూసి, ఓట్ల కోసం కాదు. గుర్తుపెట్టుకోండి. జిల్లాలో ఎంక్వైరీ ఇచ్చానంటే జిల్లా అంతా నేను పోటీ చేయను. రాష్ట్రంలో ఈరోజు మాట్లాడుతున్నానంటే, రాష్ట్రంలో జరిగే హౌసింగ్లో కుంభకోణం గురించి మాట్లాడుతున్నానంటే ఓట్ల కోసం కాదు, మానవత్వం కోసం, అక్కడ మనుషులుగా వాళ్ళు బతికేదానికోసం. దురదృష్టం ఇది. దీని మీద సీరియస్గా గవర్నమెంట్ తీసుకోవాలా. ఆ తప్పు, ఆ బిడ్డల భవిష్యత్తుని ప్రాణాంతకంగా మార్చిన వాళ్ళ అంతు చూడాలి.